ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో అతనికి వారసత్వ హక్కు నశించిపోయింది. కురువంశానికి గుణగణాలతో పరిపూర్ణంగా ఉన్న వారసుడు కావాలి. పాండు యువరాజుగా ఉన్నందున అతనికి పిల్లలు కలిగి వంశాన్ని నిలుపాలి. అందుకే పాండు వివాహం అత్యవసరమైంది. రాజకీయ దృష్టికోణంతో చుసై పృథ్వీ రాజ్యం, మద్ర దేశాలిద్దరూ శక్తిమంత రాజవంశాలు. ఈ రెండు రాజ్యాలు హస్తినాపురానికి మిత్రంగా మారడం వల్ల సామ్రాజ్యం స్థిరత్వం పెరుగుతుంది. శత్రువులపై గట్టి ఆధిపత్యం ఏర్పడుతుంది. వాణిజ్యం, రాజకీయ బంధాలు బలపడుతాయి. సత్యవతి రాజ్యాన్ని బలోపేతం చేయడానికి, పాండుకి మద్దతు పెంచడానికి పృథ్వీ రాజ్యం రాజకుమారై కుంతి, మద్రదేశం రాజకుమారై మాద్రితో 2 వివాహాలు చేసింది. పాండు ఒక ధైర్యవంతుడు, ధర్మపరుడు. అతనికి సహజీవనంలో శాంతి, బలం, మేధా తోడుగా ఉండే భార్యలు. కుంతి ధర్మానుయాయి, దివ్యశక్తులు గల భక్తురాలు. మాద్రి అందం, విద్య, వినయం కలిగిన సాహసికురాలు. పాండు వివాహం కురువంశానికి భద్రత, హస్తినాపురానికి గౌరవం, భవిష్యత్తుకు బలం. ఇప్పుడు ఈ వివాహాల ఫలితంగా పాండవులు పుట్టే అధ్యాయం మొదలవుతుంది.